నమస్తే పొలిటికల్ వాయిస్ స్వాగతం. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి భౌగోళిక రాజకీయంగా అదేవిధంగా అభ్యర్థుల యొక్క బలాబలాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చూసుకుంటున్నాం. అందులో భాగంగా ఆదిలాబాద్ లోక్సభ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ అనేటువంటిది ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఆదిలాబాద్లో 14 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆదిలాబాద్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు 2023లో వచ్చినాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ. కాబట్టి అదేవిధంగా ఇది మహారాష్ట్రకు బార్డర్గా ఉంటుంది. బార్డర్ రాష్ట్రం ప్రభావం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ ఆదిలాబాద్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్సభలో ఉన్నట్టే సిర్పూరు, ఆసిఫాబాదు, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముధోల్ 7 మళ్ళీ 3 అసెంబ్లీ స్థానాలు కూడా ఎస్టీ రిజర్వ్డే ఉన్నాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ 3 జిల్లాలనే కానీ పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే చెందుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో 4 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది. 2018లో బీజేపీ గెలిచినటువంటి 8 అసెంబ్లీ స్థానాల్లో 4 ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ కిందనే ఉన్నాయి. 2 బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతా కూడా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి కింద కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ మాత్రము కాంగ్రెస్ ఒకటే గెలిచింది. వెడమ బొజ్జు ఒకే ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది. సో దీంతో 2019లో కూడా విచిత్రమైనటువంటివే. 2019లో ఇక్కడ 2018లో గెలిచింది అంతా కూడా బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. అంటే అసెంబ్లీకి లోక్సభకు సంబంధించినటువంటి వేరియేషన్ ప్రజలు చూపిస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ. హిస్టరీ మొత్తంగా చూస్తే 2019లో స్వయం బాపురావు బీజేపీ, అంతకుముందు బీఆర్ఎస్, అంతకుముందు టీడీపీ, అంతకుముందు కాంగ్రెస్, మళ్ళీ అంతకుముందు టీఆర్ఎస్ గెలిచింది, అంతకుముందు టీడీపీ గెలిచింది. 84 తర్వాత వరుసగా 1, 2, 3, 4, 5 ఎన్నికలు, 6 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. టీడీపీ పుట్టిన తర్వాత సో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్నీ కలగాపులగం ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విజయాల్లో ఉన్నాయి. అంతకుముందు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీడీపీ పుట్టిన తర్వాత మాధవరెడ్డి ఒకసారి, పి నరసారెడ్డి ఒకసారి మళ్ళా మధ్యలో గెలిస్తే ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడు టీడీపీ నుంచి గెలిచారు. 91లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 96లో మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో 98లో 99లో వరుసగా టీడీపీ నుంచి సముద్రాల వేణుగోపాల్చారి గెలిచారు. 2004లో కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పొత్తులోనే 2004లో బీఆర్ఎస్కి ఇస్తే ఇక్కడ మధుసూదన్ రెడ్డి గెలిచారు. 2008లో జరిగినటువంటి ఉప ఎన్నికలు అప్పుడు 2008, 9కి ఒక 6 నెలల ముందు జరిగినటువంటి దాంట్లో అక్కడ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. రమేష్ రాథోడ్ 2009లో గెలిచాడు. 2014లో నాగేష్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి. 2019కి సంబంధించి స్వయం బాపురావు 3,77,000, నగేష్ 3,18,000, కాంగ్రెస్ రమేష్ రాథోడ్ 3,14,000. విచిత్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. స్వయం బాపురావు గెలిచిండు 2019లో టీఆర్ఎస్ క్యాండిడేటు, 2019లో కాంగ్రెస్ క్యాండిడేటు, ఇద్దరు కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. అంటే ముగ్గురు 2019లో పోటీ చేసిన ముగ్గురు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి, స్వయం బాపురావు బోత్ నుంచి 2 చోట్ల ఓడిపోయారు. 4 స్థానాలు గెలిచింది. 2 స్థానాలు ఇవి గెలుస్తాయి పక్కా అనుకున్న 2 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. గొడం నగేష్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గొడం నగేష్. కాంగ్రెస్ పార్టీ నరేష్ యాదవ్ 2వ స్థానంలో ఉన్నాడు. టీడీపీ, బీజేపీ పొత్తులో ఉంటే రమేష్ రాథోడ్ 3వ స్థానంలో ఉన్నాడు. బీఎస్పీ కూడా మంచి ఓట్లు వచ్చినాయి. అప్పుడు 2009లో రమేష్ రాథోడ్ గెలిచారు. టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పొత్తులో ఉంది. కాంగ్రెస్ నుంచి కొట్నక్ రమేష్, పీఆర్పీ నుంచి మెస్రం నాగారావు, అదేవిధంగా పీఆర్పీ 3వ స్థానంలో ఉంది. అప్పుడు నిర్మల్లో పీఆర్పీ నుంచి 2009లో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009లో పీఆర్పీ ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు గెలిచినటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి పీఆర్పీ ఎమ్మెల్యేలో ఒకటి నిర్మల్ ఉంది, ఒకటి బాల్కొండ ఉంది. ఆడే తుకారాం బీజేపీ 57,000 మాత్రమే వచ్చినాయి. 2008లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో టీడీపీ 2వ స్థానం, 3వ స్థానం టీఆర్ఎస్ పడిపోయింది. అంతకుముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసినటువంటి దాంట్లో బీఆర్ఎస్ గెలిస్తే ఆయన మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుపోయింది. టీడీపీ 2వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ 3వ స్థానంలోకి పడిపోయింది.
2004లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. సముద్రాల వేణుగోపాలాచారి రెండో స్థానంలో. బీఆర్ఎస్ 2004లో గెలిచింది. టీడీపీ బీఆర్ఎస్ పొత్తు. 99లో వేణుగోపాలాచారి టీడీపీ బీజేపీ పొత్తులో గెలిచారు. కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉన్నది. ఇది ఆదిలాబాద్కు సంబంధించి. ఆదిలాబాద్లో విచిత్రమైనటువంటి పోటీ మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. 2024కు సంబంధించి ఇప్పుడు ఎవరున్నారంటే గోడం నాగేష్, పోయినసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి. ఈసారి నగేష్ ఉన్నారు. ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ లంబాడ గోండు అనేటువంటి అది జరుగుతుంది. ఈసారి అది జరగకుండా ముగ్గురు కూడా ఒకటే ఉన్నారు. ఈయన బీజేపీ. సహజంగా ఆదిలాబాద్లో పోయినసారి బీజేపీ గెలిచింది, ఎవరు ఎమ్మెల్యే లేకపోయినా. ఈసారి ఎమ్మెల్యేలు ఉండడం అనేటువంటి అదనపు బలము బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక బలము. అయితే ఆత్రం సుగుణ ఒక టీచరు ఆర్థికమైనటువంటి బలం లేదు, రాజకీయాల్లో కొత్తగా వచ్చారు. ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ టికెట్ వచ్చింది. ఆదిలాబాద్లో కూడా బీఆర్ఎస్ పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడం అనేటువంటిది కలిసి వచ్చేటువంటి అంశము. ఆత్రం సుగుణ ములుగు నుంచి గెలిచినటువంటి సీతక్కకు చాలా దగ్గర వ్యక్తి. మంత్రి సీతక్కకు దగ్గర వ్యక్తి. సో దగ్గరుండి ఆదిలాబాద్లో గెలిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నా కూడా బీజేపీకే గెలవడానికి దాదాపుగా అవకాశం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుంది, బీజేపీ మొదటి స్థానంలో ఉంటుంది. పెద్దగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కాంగ్రెస్ పోటీ ఇచ్చి అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ పరాజయం చెందొచ్చు. కానీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విశ్లేషణలో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పరిశ్రమ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉంటుంది. కానీ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, 4 ఎమ్మెల్యేలు ఉండడం. అయితే ఎమ్మెల్యేలు ఉండడమే గొప్ప కాకపోవచ్చు, కానీ అది కొద్దిగా బీజేపీకి ఉపయోగపడుతుంది. బీజేపీ గాలి, మోడీ గాలి ఆదిలాబాద్కు సంబంధించిన దాంట్లో బీజేపీ బాగా పుంజుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సహజంగా గెలవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో బీజేపీ గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే మాత్రమే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడుకున్న దాంట్లో. కానీ కాంగ్రెస్ ఎక్కడ వదిలిపెట్టడం లేదు, ప్రతి చోట అదే ప్రయత్నం చేస్తుంది. అధికారంలో ఉన్నది, 14 సీట్లు గెలవాలంటే లక్ష్యం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ను కూడా మామూలుగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే నగేష్కు టికెట్ ఇవ్వడం పట్ల అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ సోయం బాపురావు మిగిలినటువంటి 4 ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తారా చేయరా అనేటువంటిది, మిగిలినటువంటి బీజేపీ శ్రేణులు కలిసి పనిచేస్తారా చేయరనేటువంటిది ఒక అంశము. కాంగ్రెస్ కూడా ఆత్రం సుగుణకు ఇవ్వడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టికెట్లు ఆశించినటువంటి నాయకులు కూడా కొంత వ్యతిరేకత చేస్తున్నారు. సో అది కూడా కాంగ్రెస్ కొంత మైనస్ కావచ్చు, అధికారంలో ఉండడం ప్లస్ కావచ్చు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ గెలుస్తుందనే మనం చాలా గంటాపథంగా చెప్పుకోవచ్చు ఆదిలాబాద్కు సంబంధించినంత వరకు.